కన్వీనర్ గౌరవనీయులు డాక్టర్ వంగల శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ గౌరవనీయులు రాజయ్య సార్, మన కామర్స్ వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి, దాంతోపాటు ఈరోజు వచ్చినటువంటి మిత్రులు మణిదీప్ గారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు మణిదీప్. వాస్తవంగా ప్రతి ఒక్కరి లోపల అంతర్గతంగా దాగి ఉన్న సృజన, ఒక క్రియేటివిటీ దాగి ఉంటుంది లోపల. దాన్ని బయటకు తీయడమే ఇండియన్ ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ యొక్క అత్యంత ముఖ్య లక్ష్యం. చింతకింది మల్లేశం మీకు తెలుసు, చింతకింది మల్లేశం సినిమా కూడా వచ్చింది. మల్లేశం తన తల్లి పడే బాధను చూడలేక ఏది చుట్టి అది, అదేవిధంగా మనం స్తంభం ఎక్కేటువంటి కాళ్ళ ఇది ఈజీగా చెప్పులు దొడుకునే దాంతో స్తంభం ఎక్కడు. అంటే ప్రతిదీ ఉన్నదాన్ని ఒక కొత్త పద్ధతిలో ఇంకొంచెం సులభంగా అయ్యేటువంటి పద్ధతులు చేయడమే ఇన్నోవేషన్. మనం చూస్తుంటూ వెళ్ళిపోతాం, కానీ క్రిటికల్గా అబ్జర్వేషన్ చేయాలి. అంటే ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి నిజంగా క్రిటికల్ అబ్జర్వేషన్ ద్వారా చూసినట్లయితే, సునిశ్చితమైన పరిశీలన ద్వారా చూస్తే అది మీ నుంచి తన్నుకొచ్చేసి అది ఒక నూతన ఆవిష్కరణగా బయటకు వస్తుంది. సమాజంలో గొప్ప ఎంటర్ప్రెన్యూర్గా మీరు మారవచ్చు. ఆ ఎంటర్ప్రెన్యూర్గా మీరు మారాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. చిన్న ఆవిష్కరణలు ఒక దేశానికి, సమాజానికి గొప్పనైనటువంటి ఫలితాలను అందిస్తాయి. అవి మన ఎస్ఆర్ఆర్ కళాశాలలో చదివే విద్యార్థుల ద్వారా సమాజానికి మేలు చేకూర్చేటువంటి కొత్త ఆవిష్కరణలకు దారితీయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన వంగల శ్రీనివాస్ సార్ గారికి, మణిదీప్ గారికి, రాజేష్ సార్ గారికి, అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్, ఈ ప్రోగ్రాం అన్నింటికి చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ యామసాని సత్యనారాయణ సార్, మన యంగ్ అండ్ డైనమిక్ ప్రిన్సిపల్, ఎవర్ స్మైలింగ్ పర్సన్. అంటే మీరు మన ప్రిన్సిపల్ సార్ మీరు చూస్తే ఎప్పుడు నవ్వుతూ కనబడతారు. మీరు ఏమైనా బాధ ఉంటే మన ప్రిన్సిపల్ సార్ సగపోతుందండి. నిజం చెప్తున్నా, ఐఎమ్ నాట్ కిడింగ్, ఐఎమ్ నాట్ జోకింగ్. 6 సంవత్సరాలు నేను సార్తో కలిసి పనిచేసాను. నాకు తెలుసు, నాకు ఎప్పుడు కోపం వస్తే సార్ దగ్గర కూడండి, మంచిగా కూల్ అయి వస్తారు, కూల్ చేస్తారు అంతే మన సార్. అట్లాంటి మన సార్ ఈ కార్యక్రమం రూపకర్త, వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు అందరూ మంచి కోరుతున్నారని కోరుతున్నాను.